ఇక శంబరాసురుడు ఆదిత్య వర్గంలో చేరిన బగుడితో యుద్ధానికి దిగాడు. ఈ శంబరాసురుడు మాయా విద్యలలో చాలా దిట్ట. పైగా ఇతడి ధనస్సు 28 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉంది. అయినా సరే బగుడు శంబరాసురుణ్ణి నిర్భయంగా ఎదిరించి అతడు కదలలేని పరిస్థితిని తెచ్చాడు. వెనువెంటనే శంబరాసురుడు తన మాయలను ప్రయోగించడం ప్రారంభించాడు. ఒక దశలో బగుడు వేసిన బాణాలకు శంబరాసురుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. ఇంకేముంది, నేల మీద పడ్డాడు కదా అనుకుంటూ ఉండగానే వాడు 100 రూపాలతో చుట్టూతా కనిపించాడు. ఒకసారి పర్వతమంత ఆకారంతో కనిపించాడు, మరొకసారి బొటన వ్రేలంత ఆకారంతో కనిపించాడు. శంబరాసురుడు ఇలా మాయా విద్యలతో గందరగోళం చేస్తూ ఉంటే దేవతాపక్షంలో నుంచి సాధ్యులు, విశ్వే దేవతలు కూడా వచ్చి బగుడికి అండగా నిలిచి రకరకాల